నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో యాపిల్ పంటను పండించారు. సాగులో కొత్త వరవణ్ణి సృష్టించారు. ముఖ్యమంత్రి సైతం బేష్ అన్నారు. అసాధ్యం అనుకున్న యాపిల్ పంటను సంకల్పంతో సుసాధ్యం చేశారు ఆదిలాబాద్ రైతు. తన పంట చేనునే ప్రయోగాలకు కేంద్రంగా చేశారు. తోటి గ్రామస్తులు నిరుత్సాహపరిచిన సంకల్ప బలంతో యాపిల్ పంటలను సేంద్రియ పద్ధతిలో సాగు చేసి ఒకప్పుడు నిరుత్సాహపరిచిన వారితోనే అదరహో అనిపించుకున్నాడు రైతు బాలాజీ. కుమ్రంభీం జిల్లాలోని ఈ సేంద్రియ తెలంగాణ యాపిల్ సాగుపై ప్రత్యేక కథనం. మన దగ్గర యాపిల్ పండంటే గుర్తొచ్చేది కశ్మీర్ యాపిల్, సిమ్లా యాపిల్. కానీ తెలంగాణ రాష్ట్రంలోనూ యాపిల్ పండుతోంది. తెలంగాణ కశ్మీర్గా పేరొందిన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కిరిమిరి మండలంలో ధనోరా గ్రామంలో యాపిల్ పంట సాగవుతోంది. యాపిల్ అంటేనే మన ఆలోచనలు వాటికి ప్రసిద్ధి అయిన కశ్మీర్ వైపు వెళతాయి. అక్కడ తప్పితే ఆ పంట ఇంకెక్కడా పండదని అనుకుంటాం. కానీ ఎక్కడో శీతల ప్రదేశాల్లో పండే పంటను తెలంగాణలో పండించాలన్న ఒక రైతు సంకల్పం అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. కుమ్రంభీం జిల్లా కిరిమిరి మండలం ధనోరా గ్రామానికి చెందిన రైతు బాలాజీ మొదట పత్తి రైతు. అయితే పత్తి పంట కొంతకాలంగా రైతులను నష్టాల పాల్చేస్తోంది. పుట్టెడు అప్పులతో పాడెక్కిస్తోంది. పాడెక్కించే పంటలు కాకుండా పసిడి వర్షం కురిపించే పంటలు పండించాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో భాగంగా తనకున్న 2 ఎకరాల భూమిలో యాపిల్ సాగు చేపట్టాడు. 400 మొక్కలు నాటాడు. 4 ఏళ్ల తర్వాత ఆ తోటలు ఇప్పుడు సిమ్లా, కాశ్మీర్ యాపిల్ తోటల్ని తలపిస్తున్నాయి. కంటికి రెప్పలా పంటను కాపాడటం వల్లే ఈ ఫలితాలు వచ్చాయని ఆ రైతు అంటున్నారు. ఒకప్పుడు పిచ్చివాడని తీసిపారేసిన సాటి రైతులు ఇప్పుడు ప్రయోగాల రూపకర్తగా అభినందిస్తున్నారని రైతు బాలాజీ ఆనందం వ్యక్తం చేశారు. అయితే యాపిల్ పంటకు పెద్దగా ఖర్చు లేదు. మొక్కలు ఒక్కొక్కటి 200 రూపాయలుంటుందని, ఎరువులు, నాటడం అన్నీ కలిపితే ఎకరాకు 50,000 ఖర్చు మించదంటున్నాడు. పైగా ఒక్కసారిగా మొక్కలు నాటితే 20 సంవత్సరాల పాటు ఆదాయం వస్తుందని అంటున్నారు. ఎరువుల కోసం కూడా పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. తాను సేంద్రియ ఎరువులే వాడినట్లు పత్తికి వినియోగించే ఎరువుల వ్యయం కంటే యాపిల్ పంట కోసం వాడే ఎరువుల వ్యయం చాలా తక్కువంటున్నారు బాలాజీ. సర్కారు ప్రోత్సహిస్తే కనుక యాపిల్ సాగులో ఉమ్మడి ఆదిలాబాద్, కశ్మీర్ను మరిపిస్తుందంటున్నారు రైతు బాలాజీ. అసాధ్యం అనుకున్న యాపిల్ పంటను సంకల్పంతో సుసాధ్యం చేశారు ఆదిలాబాద్ రైతు. తన పంట చేనునే ప్రయోగాలకు కేంద్రంగా చేశారు. తెలంగాణలో యాపిల్ పంటను పండించారు. సాగులో కొత్త వరవణ్ణి సృష్టించారు. రైతు బాలాజీ మాత్రం అందుకు భిన్నంగా ఆపిల్ సాగు చేపట్టాడు. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఇప్పుడు ఒక తెలంగాణ రాష్ట్రంలో ఆపిల్ సాగులో ఒక చరిత్రను సృష్టించారు. ఆయన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన ఏ ఆపిల్ను ఎందుకు సాగు చేయాలని అనిపించింది, ఈ ఆపిల్ సాగు ఎప్పుడు కోతకు వస్తుంది, ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది అనే అంశం మీద మనతో మాట్లాడడానికి రైతు బాలాజీ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు ఆపిల్ సాగు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అయితే మనము మార్కెట్లో ఎప్పుడు చూస్తుంటాము, యాపిల్ పండ్లు ఎర్రగా కనిపిస్తున్నాయి. కానీ మన ప్రాంతంలో లేవు. కానీ అయినా మన ప్రాంతంలో తినడానికి వస్తున్నాయి. అవి ఎక్కడికెళ్ళో జమ్మూ కాశ్మీర్ నుంచి వేరే ప్రాంతాల నుంచి వచ్చి మన రాష్ట్రానికి కానీ మన దేశంలో కానీ అమ్ముడుపోతున్నాయి. ఈ యొక్క యాపిల్ పండు తింటే బాగుంటుంది, విటమిన్ మంచిగా ఉంటుందని, హెల్త్లీగా పండు అంటే యాపిల్ పండు తినాలని డాక్టర్ గారు సూచనలు చెప్తున్న మేరకు ఆ సలహాలు నేను ఉద్దేశించి ఈ యొక్క యాపిల్ పండు ఎప్పుడు కోసిన పండు మనం తింటున్నాం కాబట్టి మన తెలంగాణ ప్రాంతంలో పండిస్తే మన తెలంగాణ ప్రాంతంలో పండిన యాపిల్ పండు మన ప్రజలకు అతి తక్కువ రేట్లో మనం ఇవ్వవచ్చు. 100 నుంచి 150 రూపాయల వరకు కిలో ఇచ్చినా కూడా వాళ్ళు నిర్ధారంగా తీసుకోవడానికి ముంగటికి వస్తారు. ఈ యొక్క గిరిజన రైతులు ఈ పండ్లు తినాలంటే ఆర్థిక పరిస్థితి ఉన్న రైతే ప్రజలే కొనడానికి సిద్ధంగా అవుతారు. అందుకని ఈ ఆపిల్ పండ్లు మనం దగ్గరుండి మన ప్రాంతంలో పండిస్తే మనము ఈ యొక్క ప్రజలకు మనం అనుకూలంగా అతి తక్కువ ధరలో మనము ఇవ్వచ్చు నా యొక్క ఉద్దేశంతో ఈ ఆపిల్ పండు సాగు చేస్తున్నాను. పత్తి రైతు నుంచి ఆపిల్ సాగు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? నేను ఈ పత్తిలో అందరిలాగా నేను పత్తి పండిస్తుండేను.
పత్తి పండిస్తూ నాకు చాలా నష్టాల్లోకి నేను వెళ్ళాను. పంట వెంబడి ఎన్ని రోజుల వరకు మనము మధ్యవర్తి దళాలను పోషించాలి. మనము రాత్రి పగలు కష్టపడుతున్నాం, కానీ మనకు మిగిలేది ఆదాయం సున్నా కనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాలకైనా మనం పైకి రావటం లేదు. అందుకని నేను ఈ ఉద్యాన పంటలలో ఆపిల్ పంట ఎన్నుకోవడం జరిగింది. ఆపిల్ ఇప్పుడు ఏ దశలో ఉంది? ఎప్పుడు పంట కోతను తీయనున్నారు? ఇప్పుడు ప్రధానంగా మనం చూడబోయే నా వ్యవసాయ క్షేత్రంలో మొక్కలకు ఆపిల్ పండ్లు కాసినాయి. ఇప్పుడు ఈ మే నెలలో ఆఖరి వారం వరకు నేను ఈ యొక్క కోసే ప్రయత్నంలో ఉన్నాను. ఈ యొక్క మొదటి పంట నేను గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద అందియాలనే యొక్క ఉద్దేశంతో నేను ఈ వారం లోపల అతి త్వరలో నేను ఈ యొక్క ఆపిల్ పండును మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అందియబోతున్నాను. అంటే ఎన్ని ఎకరాలలో సాగు చేశారు? ఎంత పెట్టుబడి వ్యయం చేశారు? నేను ప్రస్తుతానికి వచ్చేసి 2 ఎకరాల లోపు నేను ఈ యొక్క ఆపిల్ సాగు చేస్తున్నాను. నాకు మొక్కలు వచ్చేసి ప్రభుత్వ పరంగా దొరికినాయి. నా యొక్క కృషి దానికి నేను పెట్టిన ఖర్చులు ఎకరానికి నాకు ₹1,00,000 వస్తుంది. ప్రతి సంవత్సరానికి ₹1,00,000 వస్తున్నది. తొలి క్రాప్ను ముఖ్యమంత్రికి ఎందుకు అందించాలనే ఆలోచన వచ్చింది? నేను ఈ మొక్క నాటేటప్పుడే నాకు ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా మనం పంట సాగు చేస్తున్నాం కాబట్టి, ఎక్కడ లేని విధంగా పంట సాగు చేసిన నేను 2 సంవత్సరాలకే నాకు తెలంగాణ రాష్ట్ర ఉత్తమ రైతుగా అవార్డు నేను గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా నేను స్వీకరించాను. దాని ద్వారా నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ యొక్క ఆపిల్ మొక్క నాటిన వెంటనే నాకు అవార్డు రాష్ట్ర ఉత్తమ రైతు దొరికింది. కాబట్టి ఈ పండును నేను మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితోనే నేను ఈ యొక్క పండ్లను ముహూర్తం పెట్టుకొని వాళ్ళకు మన తెలంగాణ ఆపిల్ పండు రుచి తెలిపించుకొని తర్వాత నేను ఈ యొక్క ప్రజలను ఈ అమ్ముడానికి సిద్ధంగా ఉంచుతానని నా యొక్క కోరిక ఉండే. ఆ కోరిక నాకు తొందరలోనే నెరవేరబోతుంది. రైతు బాలాజీ క్షేత్రంలో ఆపిల్ పంటను చూసిన తర్వాత మిగతా రైతులు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఇప్పుడు నా యొక్క వ్యవసాయ క్షేత్రంలో చూస్తున్న ప్రజలు ఈ యొక్క చేసిన కృషి ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది. ఈ కృషిని మనం మెచ్చుకోవాలా. ఇలాంటి రైతుని మనం ఆదర్శంగా తీసుకొని మనము కూడా ఆయన బాటలోనే ఇంకా విస్తీర్ణాన్ని మనం కూడా పెంచితే బాగుంటుందని ఇప్పుడు ప్రజల నోట్లతోనే ప్రజలు అప్పుడు నాకు విసిగించారు. ఇప్పుడు వారే ప్రజలు నాకు సలహాలు అడిగి నా ద్వారా సలహాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా హెచ్ఎంటీవీ కూడా ఆపిల్ సాగును బయట ప్రపంచానికి తెలియజెప్పింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆపిల్ సాగుకు ఎలాంటి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి? ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి హెచ్ఎంటీవీ తరపున ఇక్కడ నేను మొట్టమొదటి దశలో నాటిన మొక్క నుంచి హెచ్ఎంటీవీ స్టార్టింగ్ రిపోర్టర్గా ఈ యొక్క మన వార్తను మన తెలంగాణలో విస్తరించింది. ఇప్పుడు కూడా హెచ్ఎంటీవీకి నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా నేను ఈ నెల ఆఖరిలోగా ఈ యొక్క పంటను నేను మార్కెట్కు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ హెచ్ఎంటీవీ స్టాఫ్ వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలుపుతున్నాను. ప్రధానంగా మిమ్మల్ని కొంతమంది రైతులు కూడా సంప్రదించారు. ఎక్కడి రైతులు? వాళ్ళు ఏ ప్రాంతానికి సంబంధించిన రైతులు ఈ ఆపిల్ సాగు కోసం సంప్రదించారు కదా? పోయిన నెలలో తిర్యాని మండలం నుంచి ఒక 25 మంది రైతులు నా వ్యవసాయ క్షేత్రానికి విజిటర్గా వచ్చారు. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఈ మొక్కల్ని చూసి చాలా ఆశ్చర్యపడ్డారు. రైతన్న గారు, మేము కూడా మీలాగే సాగు చేస్తాము. ఈ యొక్క సాగుకు మీరు తగిన చర్యలు, తగిన సలహాలు మాకు ఇస్తే మేము కూడా మీలాగానే వేస్తాం రైతన్న గారు అని నాకు వాళ్ళు వచ్చి అడగడం జరిగింది. నాకు ఇప్పుడు కూడా ఫోన్లు చేస్తున్నారు, అన్నగారు మా యొక్క ఊర్లో వచ్చి మా యొక్క వ్యవసాయ క్షేత్రాల్లో వచ్చి మీరు ఒకసారి పరిశీలించండి, మేము కూడా ఈ పండ్ల మొక్కల్ని సాగు చేస్తాం, మీలాగానే సేంద్రియ వ్యవసాయంలో మేము ముందు అడుగు వేస్తామని ఇప్పుడు తిర్యాని మండలం నుంచి పంగడి మాదరం కానీ, భీమ్జిగూడ కానీ, మరియు వాడిగూడ కానీ ఇలాంటి ప్రాంతాల నుంచి ఒక 25 మంది రైతులు ఇప్పుడు నాకు రావాలని ఆదేశించారు. నేను తప్పకుండా వస్తాను, మీకు సలహాలు ఇస్తా అని కూడా నేను ఒప్పుకున్నాను. ఇది రైతు బాలాజీ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులంటేనే పత్తి, ఆ పత్తి తప్ప వీరికి మరొక పంట పండించడం తెలియదనే ఒక అపోహ ఉంది. అది అపోహ మాత్రమే. ఉమ్మడి ఆదిలాబాద్కు సంబంధించిన రైతులు సాధించడంలో ఏ అంశాలనైనా సాధిస్తారని ఆపిల్ సాగే నిదర్శనమని బాలాజీ రైతు చెబుతున్నారు.